వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా జరిగినటువంటి నామినేషన్స్లో రేపు సాటర్డే రోజున ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు అనేటువంటి దాని గురించి మనము ఈ వీక్లో జరిగినటువంటి సన్నివేశాల గురించి, తర్వాత వీక్లో హౌస్మేట్స్ ఆడినటువంటి గేమ్స్ పరంగా కానీ మరియు వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏమిటి అనేటువంటిది మనకి ఆసక్తికరమైన విషయంగా మారిందనమాట. ఈ విషయం ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా ఫస్ట్ నామినేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని మనం ఒకసారి పరిశీలించినట్లయితే నామినేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి చూసినట్లయితే సుమన్ శెట్టి, మనీష్ మర్యాద, భరణి, హరీష్, తర్వాత ఫ్లోరా, ప్రియా, డాక్టర్ ప్రియా వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారనమాట. వీళ్ళల్లో అసలుకి ఎవరికి హౌస్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఉంది, లేకపోతే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ పరంగా తీసుకున్న ఎవరు ఉండగలుగుతారు అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాము. దాని తర్వాత ఎవరు ఈ యొక్క సాటర్డే రోజున ఎలిమినేషన్ ఉండబోతుంది అనేటువంటి దాని గురించి కూడా ఒక క్లారిటీకి మనము చూద్దాం ఈ వీడియోలో. మెయిన్గా చూసినట్లయితే ఫస్ట్ సుమన్ శెట్టి నామినేషన్లో ఉన్నటువంటి సుమన్ శెట్టి ఏదైతే అప్పుడు లాస్ట్ వీక్లోనే ఎలిమినేట్ కావాల్సినటువంటి సుమన్ శెట్టి సేవ్ కావడం జరిగింది. అప్పుడు నాగార్జున గారు సుమన్ శెట్టిని గట్టిగా చెప్పారు, ఈ యొక్క పెర్ఫార్మెన్స్ కొంచెం మెరుగుపడాలి అనేటువంటి విషయంలో కూడా చెప్పడం జరిగింది. ఆ కోణంలోనే మొన్న జరిగినటువంటి నామినేషన్స్లో సంజనాతో నామినేషన్ చేసేటప్పుడు కానీ, సంజనాతో డిస్కషన్ చేసినప్పుడు కానీ కొంచెం గట్టిగానే తన యొక్క ఒరిజినాలిటీ అన్నట్లుగానే దాన్ని అతని యొక్క యాటిట్యూడ్ని బయటపెట్టాడు. అప్పుడు కూడా సంజన కూడా ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్ అని కూడా సుమన్ శెట్టిని కామెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా చూసినట్లయితే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ మా టీవీ యొక్క వెబ్సైట్లో ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సుమన్ శెట్టి యొక్క గురించి ఎలిమినేషన్ అవుతారనేటువంటి దాని గురించి మనం మాట్లాడినప్పుడల్లా అందరూ సుమన్ శెట్టి గురించి కొంచెం సానుభూతిగా అతను ఉండవలసినటువంటి వ్యక్తి, అతనికి కొంచెం అవకాశం ఇవ్వండి అన్నట్లుగా కూడా అతని మీద చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాక్తో ఉన్నట్లుగా కూడా మనము చూసాము అనమాట. అతని మీద నుంచి వచ్చేటువంటి మీమ్స్ కానీ లేకపోతే కామెంట్స్ పరంగా కానీ కొంచెం అతనికి పాజిటివ్ దృక్పథం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అనమాట. ఇంకా మనీష్ మర్యాద చూసినట్లయితే మనీష్ మర్యాద మీద ఈ వీక్లో కొంచెము నెగిటివ్గా ఉన్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనీష్ మర్యాద భరణిని నామినేట్ చేసినప్పుడు భరణి విషయంలో కొన్ని విషయాలలో భరణి ఏదైతే సెలబ్రిటీ అయినప్పుడు కూడా కామర్స్లో టీంలో ఏదైతే టెన్నెట్స్ ఓనర్స్ టీంలో చేరటము, వీళ్ళ టీంలో ఉండి కూడా అతను వాళ్ళకి ఎవరైతే సెలబ్రిటీస్కి వాళ్ళకి మన యొక్క గేమ్ ప్లాన్లను లీక్ చేస్తున్నాడు అని అతన్ని అనుమానించటము, ఈ విషయాల మీద కూడా మనీష్ మీద దాదాపు మనీష్ భరణిని కొంచెం అతన్ని ఎలిగేట్ చేయటం అనేటువంటి దాని విషయంలో కొంచెం మనీష్కి కొంచెము ఒక జస్ట్ ఫీడ్బ్యాక్ తగినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఆ విషయంలో కొంచెం మనీష్ కొంచెం నెగిటివ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా భరణి విషయం చూసినట్లయితే భరణి ఫస్ట్ నుంచి కూడా అతను సెలబ్రిటీ అయినప్పటికి కూడా ఏదైతే ఇక్కడ ఓనర్స్ టీంలో ఉన్నప్పుడు కూడాను అతను కొన్ని సందర్భాలలో కొన్ని రూల్స్కి అంటే ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కాకుండా కొంచెం మానవతా దృక్పథంతో వాళ్ళు కొంచెం హెల్పింగ్గా ఉండటము, వాళ్ళతో సెలబ్రిటీస్తో మర్యాదగా అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్గానే ఉంటూ వీళ్ళతో గేమ్ పరంగా వచ్చిన విషయంలో తప్పనిసరిగా వీళ్ళతోనే ఆడుతున్నాడని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు ఏదైతే వాళ్ళు మొన్న జరిగినటువంటి వీక్లో జరిగినటువంటి విషయంలో ఇమాన్యుల్ని గట్టిగా పట్టుకోవడం వలన ఆ గేమ్లో వీళ్ళు కొంచెం సేవ్ గట్టిగా చాలాసేపు పట్టుకొని వదలకుండా ఉండటం వల్లనే ఆ యొక్క గేమ్లో వీళ్ళు కొంచెం సేవ్ అయ్యారనమాట. ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా హరీష్ చూసినట్లయితే హరీష్ అతని యొక్క దాదాపు లాస్ట్ టైం చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అతన్ని నామినేట్ చేశారు. నామినేట్ చేసిన తర్వాత కొంచెం సైలెంట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ఈవెందో అంతగా నామినేట్ అయినప్పటికీ కూడాను అతని యొక్క యాటిట్యూడ్ అంటే అతని యొక్క ఒరిజినాలిటీ, నా యొక్క క్యారెక్టర్, నా యొక్క వే ఆఫ్ థింకింగ్ ఇలాగనే ఉంటుంది అని కూడా ఏ విషయంలోనైనా సరే ఎవరినైనా సరే గట్టిగా మాట్లాడటము, గట్టిగా ఖండించటము, గట్టిగా ప్రశ్నించటం అనేటువంటివి ఇవన్నీ హరీష్కు అక్కడ ఉన్నాయన్నమాట. ఈ విషయంలో హరీష్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే మెచ్చుకుంటారా, లేకపోతే అతన్ని ఎలిమినేట్ చేస్తారా, లేకపోతే ఓటింగ్ ఉండాలని ఓటింగ్ చేస్తారా అనేటువంటిది మనము కొంచెము వేచి చూడవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఇంకా ఫ్లోరా విషయంలో ఫ్లోరా గేమ్లో దాదాపు ఆమె నామినేట్ చేసినా సరే, ఆమెను ఎవరన్నా నామినేట్ చేసినా సరే కొంత మరొక డిఫీట్ చేసుకోలేకపోతుంది. కొంచెము గట్టిగా కూడా కొంచెం
వాళ్ళతో డిఫీట్ చేసి ఫైట్ చేసేటువంటి శక్తిని కూడబెట్టుకోలేకపోతుంది. ఎందుకంటే కొన్నిటిని వాళ్ళు నామినేట్ చేసినా సరే వాటిని ఎలిగేషన్స్ ఏం చేయకుండా కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్తో తీసుకుంటున్నప్పటికి కూడాను వాళ్ళని డిఫీట్ చేసుకోవడంలో కొంచెం వైఫల్యం చెందుతుంది. ఈ వీక్నెస్ని ఆమె యొక్క వీక్నెస్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని ఏమని నామినేట్ చేయడం అనేటువంటిది ఈ యొక్క విషయంలో ఆమె ఈసారి సాటర్డే రోజున నామినేషన్స్లో ఫస్ట్ లిస్ట్లో ఉండేటువంటి ఎలిమినేషన్లో ఫస్ట్లో ఉండేటువంటి అవకాశాలు పూర్తిగా కనబడుతున్నాయి అన్నమాట. ఇంకా డాక్టర్ ప్రియా చూసినట్లయితే డాక్టర్ ప్రియా విషయంలో కూడా ఆమె హరీష్ను కానీ దాని తర్వాత భరణిని కానీ వీళ్ళని ఇట్లా పెడితే అట్లా మాట్లాడటము, కొంచెం గేమ్ విషయంలో కూడా కొంచెం యారోగెంట్గా ఉండటము, ఇవన్నీ విషయాలలో కూడా కొంచెం ఆమెకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భరణిని కానీ దాని తర్వాత మిగతా సెలబ్రిటీస్ మీద ఎట్లా పెడితే అట్లా మాట్లాడటం అనేటువంటిది ప్రియా విషయంలో కూడా కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్, మ్యాక్సిమం ఫీడ్బ్యాక్, ఆమె యొక్క వే ఆఫ్ యొక్క స్టైల్ కూడా జనాలకు కొంచెం యాక్సెప్టబుల్గా లేదు. కాబట్టి ఆమె మ్యాక్సిమం ఎలిమినేషన్ రేస్లో ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మెయిన్గా సెలబ్రిటీస్లోనే మెయిన్గా ఎలిమినేషన్ ఉండేటువంటి అవకాశాలు పూర్తిగా కనబడుతున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇంకొకటి ఫ్యాషనిస్ట్లో భాగంగా ఇంకొంతమంది ఎవరైతే సెలబ్రిటీస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు కావున ఉన్నటువంటి సెలబ్రిటీస్లో ఎక్కువ మంది ఎలిమినేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కామనర్స్లో కూడా ఎలిమినేట్ చేసేటువంటి సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే కామనర్స్ని తీసుకున్నటువంటి విషయంలో వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలిమినేషన్కి అడుగు పెట్టాలన్నమాట. ఈ విషయంలో ఆచితూసి బిగ్ బాస్ అడుగులేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. దీని పరంగా చూసినట్లయితే ఓవరాల్గా మనము నెక్స్ట్ సాటర్డేకి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేటువంటి దాని గురించి మనము ఎక్స్పెక్టేషన్స్లో ఫ్లోరా కానీ లేకపోతే ప్రియా కానీ లేకపోతే మనీష్ కానీ ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళల్లో కొంచెం స్లోగా ఉన్నటువంటి ఫ్లోరా మ్యాక్సిమము ఎలిమినేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే రేపటి కల్లా వాళ్ళకి కొంచెం జనాల యొక్క ఫీడ్బ్యాక్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున ఈ ఫీడ్బ్యాక్ను వాళ్ళు తీసుకొని పీపుల్స్ యొక్క ఎవరైతే ఓటింగ్స్ని కూడా కొంచెం వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని ఎలిమినేట్ చేసేటువంటి ప్రాసెస్ ఉంది. కాబట్టి అప్పటి వరకు వీళ్ళ యొక్క ఆట కొంచెం మెరుగుపడినట్లయితే ఏమన్నా వీళ్ళు ఉండేటువంటి సూచనలు ఉంటాయన్నమాట. లేకపోతే ఆల్మోస్ట్ వీళ్ళ ముగ్గురులో మనీష్ కానీ లేకపోతే ఫ్లోరా కానీ ప్రియా కొంచెం గట్టిగా మాట్లాడటము, ఆమె యొక్క కొంచెం యారోగెంట్గా ఉండటం వల్ల జనాలకు నచ్చడం లేదు. మ్యాక్సిమము ఫ్లోరా లేకపోతే ప్రియా అన్నట్లుగా వాళ్ళు ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. విల్ సీ సాటర్డే రోజున మనం చూస్తామన్నమాట. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అనండా. మరిన్ని అప్డేట్స్కు కీప్ వాచింగ్ అవర్ యస్సుకాస్ క్రియేటివ్ ఛానల్. థ్యాంక్ యూ అనండా.